గత 2 రోజులుగా పాఠశాలలో వేదము స్మార్తము రెండిటికి కూడా అన్ని భాగాల్లో కూడా పరీక్షలు చేయడం జరిగింది. ఈ పరీక్ష నిర్వహణకి ద్వారకా తిరుమల దేవస్థానం వేద పండితులు బ్రహ్మశ్రీ సూరవరపు శివరామకృష్ణావధానులు గారు, అదేవిధంగా హైదరాబాద్లో బాలాజీ భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వేదపారాయణ చేస్తున్నటువంటి అంబడిపూడి సుబ్రహ్మణ్య ఘనపాటి గారు వచ్చి 2 రోజుల పాటు ఇక్కడ విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించారు. వాళ్ళు పరీక్ష నిర్వహించిన తర్వాత మార్కుల శాతం పెట్టి ప్రతి ప్రశ్నకి వాళ్ళు చెప్పేటువంటి ఉచ్చారణ, స్వరము, కౌలు జ్ఞానము ఇవన్నిటిని కూడా గుర్తిస్తూ ఒక్కొక్క ప్రశ్నకి 5 మార్కులు అని చెప్పి గరిష్టంగా, ఇక కనిష్టం చెప్పక్కర్లేదు, మొత్తం మీద వాళ్ళు వేసినటువంటి మార్కులను అనుసరించి వాళ్ళ ఉత్తీర్ణత శాతం కూడా వాళ్ళు ప్రకటించారు. ఆ వరుస విధానంలో ఇక్కడ ముందుగా వేదంలో పరీక్ష ఇచ్చిన వాళ్ళు, ఆ తర్వాత స్మార్తంలో పరీక్ష ఇచ్చిన వాళ్ళని పిలవడం జరుగుతుంది. స్మార్తంలో పంచదశ కర్మలు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ పరీక్ష జరుగుతుంది. ఇవన్నిటికీ కూడా మీరు పేరు చూసి గురుగారికి అందిస్తున్నాను. అయితే ఇక్కడ మేము పాఠశాల తరఫున సన్మానం చేయటమే కాకుండా విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా కొంతమంది మా తెలిసినటువంటి వారు ఉత్సాహవంతులు, కొంతమంది ఇసుకపల్లి వేణుగారు, అదేవిధంగా చెరుకుపల్లి రవిచంద్ర మా బంధువులు, వీళ్ళు కూడా విద్యార్థులకి ఇక్కడ పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళకి మేము కూడా కొంత చిన్న సత్కారంలాగా ఇస్తాము అని చెప్పారు. వాళ్ళు కూడా ఈ సందర్భంలోనే ఆ పిల్లలకి ఇస్తారు. బాటిల్స్ అవి కూడా ఇచ్చేయాలి. ఇప్పుడే పేరు పిలవగానే అక్కడ ఇచ్చేసారు బాటిల్స్ కూడా ఇచ్చేసారు. ముందుగా వేదంలో పరీక్ష ఇచ్చిన వాళ్ళల్లో ముందుగా అందరికీ తెలుసు, వేదంలో 2 భాగాలు ఉంటాయి, సగంహిత, బ్రాహ్మణం. ఈ సగంహిత బ్రాహ్మణంలో సగంహిత భాగానికే పదము, క్రమము, జట, ఘన అని ఉంటాయి. మా పాఠశాల ప్రారంభం చేసిన దగ్గర నుంచి పాఠశాలలో విద్యార్థి దశలో ప్రారంభించిన వాళ్ళందరికీ ఆ రోజు నుంచి నిన్నటి వరకు ఎంతవరకు చదువుకున్నారో అన్ని భాగాల్లో కూడా పరీక్ష చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామందికి నేనే ఉపనయనం చేసి పాఠశాలలో చేర్చిన వాళ్ళు కూడా ఒక 7-8 మంది ఉన్నారు. వీళ్ళల్లో ముఖ్యంగా సగంహిత, బ్రాహ్మణం, పదం ఈ 3 భాగాలు కూడా పూర్తయిన వాళ్ళు ఒక 4-5 విద్యార్థులు ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా ఆ సగంహిత, బ్రాహ్మణము, పదము 3 భాగాల్లో కూడా ఉత్తమంగా పరీక్ష ఇచ్చినటువంటి మహంకాళి సత్యనారాయణ శర్మ, అతను సగంహిత, బ్రాహ్మణము, పదము ఈ 3 భాగాల్లో కూడా పరీక్ష ఇచ్చాడు. ఈ 3 భాగాల్లో కలిపి 640 మార్కులు అనుకుంటే అతనికి 599 మార్కులు వచ్చినాయి. 95% ఎవరిది ఇచ్చారు? వేణు గారు. ఇతనికి మా ఉత్తమ విద్యార్థిగా కూడా పరీక్షాధికారులు ఇది ప్రకటించారు. వారికి మా పాఠశాల తరఫున మన ఇసుకపల్లి వేణుగారు కూడా సత్కారం అందజేశారు, ఒక 10,000 రూపాయలు. ఆ సత్కారం కూడా ఇప్పుడు గురుగారి చేతుల మీదుగా అతనికి అందించడం జరుగుతోంది. అదేవిధంగా ఇంకొక కవర్లు పెట్టాను, చెండు రాసింది కవర్లు ఆ బ్యాగ్లో ఉంది. అదేవిధంగా మా పాఠశాలలో విద్యార్థులకి కొంతమంది యజమానులు కానీ తెలిసిన వాళ్ళు కానీ లేదా ఎక్కడన్నా చిన్న చిన్న కార్యక్రమాల్లో బ్రహ్మచారికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో సంభావన సత్కారం ఇస్తుంటారు పిల్లలకి. వాళ్ళ వరకే ఒక్కోసారి 3 వెళ్తుంటారు, ఒక్కోసారి 4, చాలా తక్కువ. ఎందుకంటే బయటికి వేద విద్యార్థులను పంపించను, స్మార్త విద్యార్థులను తీసుకెళ్తుంటాను నేను అప్పుడప్పుడు, ఎందుకంటే వాళ్ళ ప్రాక్టికల్ కూడా అవసరం ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఏదో సంభావన ఇస్తారు. అయితే వాళ్ళ దగ్గర ఉంటే అవన్నీ వాళ్ళు ఎక్కడైనా పడేయటం, లేదా వాడిది ఇంకోటి ఎవడో తీసుకున్నాడని మళ్ళీ ఇవన్నీ వస్తాయని అవన్నీ నా దగ్గరే దాచిపెట్టించుతాను. ఈ సంవత్సరం ఈ శంకర జయంతి నుంచి వచ్చే శంకర జయంతి పరీక్షలకి అయిపోయిన తర్వాత వాళ్ళ సెలవులకి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అన్నీ డివైడ్ చేసి ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అట్లా ఈ సంవత్సరం
2,70,000 వచ్చినాయి. వీళ్ళందరికీ తలా 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదంతా వాళ్ళ డబ్బులే, కాకపోతే నా దగ్గర దాచిపెట్టి మళ్ళీ వాళ్ళకి ఇచ్చాను అంతే. ఆ తర్వాత పగిడిమర్రి ఆశ్రిత్ శర్మ, ఇతను బ్రాహ్మణ భాగం పరీక్షించాడు. బ్రాహ్మణ భాగంలో 200 మార్కులు ఉన్నాయి అనుకుంటే 185 మార్కులు వచ్చినాయి. 92.5% అన్నారు అతనికి. ఇక్కడ ఎవరో వేణు వాళ్ళ కాదు, మీరు కూడా ఇచ్చేయండి వాళ్ళకి, అక్కడ ఇచ్చేసి అక్కడే ఉండి ఇచ్చేసాను, కిందకు వచ్చినప్పుడు ఇచ్చేస్తున్నాను. తర్వాత జొన్నాభట్ల వెంకట సూర్య శ్రీపాద కార్తికేయ శర్మ, ఇతను సంహిత పూర్తి చేశాడు. సంహిత 220 మార్కులకు గాను 200 మార్కులు వచ్చినాయి. 91% వచ్చింది ఇతనికి కూడా. బ్రాహ్మణం చెప్పుకుంటున్నాడు ఇతను. తర్వాత మాగంటి అమోఘ్ సుబ్రహ్మణ్య శర్మ, ఇతను కూడా మన పాఠశాలలో సంధ్యావందనం దగ్గర నుంచే మొదలుపెట్టాడు. ఇతను కూడా సంహిత పూర్తిచ్చాడు. 220 మార్కులకు గాను 198 మార్కులు 90%తో వచ్చాడు ఇతను. తర్వాత పన్నాల లక్ష్మీనారాయణ శాస్త్రి, ఇతను సంహిత పూర్తి ఇచ్చాడు. 220 మార్కులకు గాను 185 వచ్చినాయి, 84% ఇతను. అయ్యా నరసింహారావు గారి తాలూకు బంధువులు, మీరు కూడా రావాలి ఇటు. తర్వాత వారణాసి పార్థ పాణి వరప్రసాద శర్మ, ఇతను సంహిత బ్రాహ్మణం మూలం 82 పన్నాలు పరీక్షించాడు. 420 మార్కులు గాను 350 మార్కులు వచ్చిన 83%తో పాస్ అయ్యాడు ఇతను. తర్వాత మద్దూరు పవన్ కృష్ణ ప్రసాద్ శర్మ, ఇతను బ్రాహ్మణ భాగం పరీక్షించాడు. 200కి గాను 160 మార్కులు వచ్చినాయి, 80%తో పాస్ అయ్యాడు. తర్వాత జోషి విశ్వంభర కార్తికేయ శర్మ, ఇతను కూడా మూలం 82 పన్నాలు ప్రశ్నలు 420 మార్కులు గాను 318 మార్కులు 75%తో పాస్ అయ్యాడు. తర్వాత నోరి వెంకట హనుమాదిత్య శ్రీదత్త శర్మ, ఇతను కూడా సంహిత పదము 2 భాగాలు పరీక్షించాడు. 420 మార్కులు గాను 330 మార్కులు 78%. తర్వాత రావూరు షణ్ముఖ శ్రీ గణేశ శర్మ, ఇతను కూడా మూలం 82 పన్నాలు 420 మార్కులు కానీ 343 81% వచ్చింది ఇతనికి. ఇంతవరకు వేద విద్యార్థులు అయ్యారండి. ఆ తర్వాత స్మార్తం పంచదశ కర్మలు. ఈ పంచదశ కర్మల్లో 2 భాగాలు పెట్టాము, ఒకటి ప్రవేశ, ఒకటి పూర్వభాగం అని. ఉత్తర భాగం దాకా ఇంకా రాలేదు వీళ్ళు. ఈ పంచదశ కర్మల్లో 7 పరీక్ష ఇచ్చారు. మొట్టమొదటిగా జలసూత్రం వెంకటరామ హనుమాన్ శర్మ 250 మార్కులు గాను 229 మార్కులు 92% వచ్చింది ఇతనికి. ఇతను వాస్తవంగా పాఠశాల విద్యార్థి కాదు, రోజు పొద్దున వచ్చి లేదా సాయంత్రం వచ్చి పాఠం చెప్పుకొని వెళ్తాడు. ఇతను ఇంటర్ పూర్తి చేసి సీఏ కూడా చేరాడు, సీఏలో చేరాడు ఇతను. తర్వాత పగిడిమర్రి ఆశ్రిత్ శర్మ, ఇతను యాక్చువల్గా మొదట్లో వేరే పాఠశాలలో కొంత బ్రాహ్మణ భాగం చెప్పుకొని వచ్చాడు. ఆ బ్రాహ్మణ భాగం పూర్తయింది.
ఆ తర్వాత వేదం కష్టం అవుతుందండి, నేను స్మార్థం చెప్పుకుంటాను అన్నాడు. స్మార్థం పూర్తి చేసాం, స్మార్థం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కాదు వేదం చెప్పుకుంటాను అని మళ్ళీ వేదం ప్రారంభం చేశాడు. స్మార్థం అంత అయింది, వేదం ప్రారంభం చేశాడు అతను. తర్వాత పప్పు ప్రణవ్ శర్మ, ఇతను 250 మార్కులు గాను 226 మార్కులు వచ్చినాయి, 90%. తర్వాత కందాళ దీక్షిత్ కుమార్ శర్మ, ఇతను కూడా 250 మార్కులకు గాను 221 మార్కులు వచ్చినాయి, 88%. తర్వాత తోలేటి దుర్గి శివసాయి హర్షిత్ శర్మ, ఇతను పంచదశ క్రమలు 250 మార్కులు గాను 211 మార్కులు, 85%. ఇటల్ రాదు. తర్వాత తోలేటి కేదారేశ్వర శర్మ, ఇతను కూడా మన పాఠశాలలోనే పంచదశ క్రమాలు పూర్తి చేశాడు. 250 మార్కులు గాను 193 మార్కులు వచ్చినాయి, 77%. మెడల్స్ ఆ సంచిలో ఉన్నాయి, మెడల్స్ ఉన్నాయి, ఆ సంచిలో ఉంటాయి చూడు, సైడ్లో పడేసి. తర్వాత పత్రి రోహిత్ శర్మ, ఇతను పంచదశ క్రమలు 250 మార్కులు కానీ 147 మార్కులు, 59%. ప్రకాష్ గారు చదివించేసింది. ఇంతవరకు సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ అయిపోయారండి. ఇక మిగిలిన పిల్లలకు కూడా వాళ్ళకు కూడా కాస్త చిన్న ట్రోఫీ ఇవ్వబోతున్నారు. ముందుగా వేద విద్యార్థుల్లో జొన్నాభట్ల విద్యాధర శర్మ, వీళ్ళందరూ కూడా పరీక్షలు చేశామండి. వీళ్ళ ఎన్ని పన్నాలు అయితే పరీక్ష ఇచ్చారో పన్నానికి 5 మార్కులు చొప్పున వాళ్ళు 20 పన్నాలు పరీక్ష ఇచ్చాడు ఈ మొదటి సంవత్సరం. 100 మార్కులు గాను 97 మార్కులు, 97%. వాడు తమ్ముడు వీడు మన శృంగేరి జగద్గురుల సమక్షంలో కూడా వీడు పనస్ చెప్పాడు. తర్వాత దేవరకొండ నవనీత్ శర్మ, ఇతను 100 మార్కులు గాను 94%. తర్వాత రాయలకంటి శ్రీకృష్ణ శర్మ, ఇతను 10 పన్నాలు ఈ సంవత్సరమే 10 పన్నాలకి 50 మార్క్స్ గాను 42 మార్క్స్, 92%. తేజోమూర్తుల అభినవ విశ్వముఖ్ శర్మ, ఇతనికి 65 మార్కులు గాను 59, 90%. వంగల వెంకట శివరామ విద్యాశంకర శర్మ, 100 మార్కులు గాను 89 మార్కులు, 89%. దండబెట్టి. తర్వాత జయంతి శ్రీనివాస అభిమన్యు శర్మ, 60 మార్కులు గాను 51 మార్కులు, 85%. తర్వాత పగిడిమర్రి నాగసూర్య విశ్వనాథ శ్రీ విభవ శర్మ, 70 మార్కులకి 58 మార్కులు, 82%. వీళ్ళకి కాదు పరీక్షలు ఇచ్చిన వాళ్ళకి అభిమన్యు శర్మ. తర్వాత శ్రీ విభవ శర్మ, తర్వాత పగిడిమర్రి శ్రీవాత్సవ శర్మ, ఇంకొక వేదంలో ఇంకో చిన్న 2 పిల్లలు ఉన్నారండి. వాళ్ళు ఇంకా వేదం ప్రారంభించలేదు. సంధ్యావందనం, అగ్నికార్యం ఏదో పురుష సూక్తం అంతవరకు అయినాయి. వాళ్ళకు కూడా వాళ్ళిద్దరు కమల పిల్లలు, చివుకుల అభిరామ్ శర్మ, చివుకుల అద్విత్ శర్మ. వీళ్ళకి రేపు శంకర జయంతి తర్వాత ప్రారంభించాలి అధ్యయనం. వీళ్ళ పిల్లలు
తర్వాత స్మారతంలో కక్ష భాగంలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు, రాయప్రోలు ప్రార్థసారథి శర్మ, ఇతనికి 98 మార్కులు గాను 94 మార్కులు 99%తో వచ్చాడు. తర్వాత చిలుకూరి వాసుదేవ శ్రీ షణ్ముఖ శర్మ 85 మార్కులు గాను 79 మార్కులు 93%. తర్వాత కానుగడ్డ పద్మభూషణ శర్మ, ఇతను 90 మార్కులు గాను 69 మార్కులు 77%. పద్మభూషణ్. తర్వాత విశ్వనాథం మల్లికార్జున శర్మ, అతను చాలా బాగా బొమ్మలు వేస్తాడండి. దేవుడి బొమ్మలు మీకు వేయాలని చాలా ప్రయత్నం చేశాడు, కానీ మేమే దాన్ని మీకు అందజేయలేకపోయాము. మీకు ఇవ్వాలని ఈసారి తప్పకుండా. విశ్వనాథం మల్లికార్జున శర్మ, ఇతను 60% మార్క్స్. తర్వాత టంగుటూరు హర్షిత్ శర్మ, ఇతను 58%. అందరూ క్షమించాలి, మీరు కూర్చోండి. మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాం, అందరినీ ఇంతసేపు నిలబెట్టి. మేము ఈ పిల్లలందరికీ కూడా ఒక గుర్తుగా ఉండాలి అని ఒక మెడల్ లాంటిది వేశాము. పరీక్ష ఇచ్చిన వాళ్ళ వరకు ఒక్కసారి అందరూ వరుసగా పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందు వేదం వాళ్ళు మహంకాళి సత్యనారాయణ శర్మ, పగిడిమరి ఆశ్రిత శర్మ, వీళ్ళందరికీ మెడల్స్ మన ప్రకాష్ గారు మెడలో వేస్తారు. వేసేసి చిక్కు తీసుంచుకోవచ్చు. రండి. పగిడిమరి ఆశ్రిత శర్మ, జొన్నాభట్ల సూర్య శ్రీపాద కార్తికేయ శర్మ, మాగంటి అమోఘ సుబ్రహ్మణ్య శర్మ, పన్నాల లక్ష్మీనారాయణ శాస్త్రి, వారణాసి పార్థ వరప్రసాద శర్మ, మద్దూరి పవన్ కృష్ణ ప్రసాద్ శర్మ, తర్వాత జోషి విశ్వంభర కార్తికేయ శర్మ, రావూరు షణ్ముఖ శ్రీ గణేశ శర్మ, నోరి వెంకట హనుమాన్ ఆదిత్య శ్రీదత్త శర్మ. అయ్యా రండి, చకచగా రండి. రావూరి షణ్ముఖ శ్రీ గణేశ శర్మ, నోరి ఆదిత్య శ్రీదత్త శర్మ, జలసూత్రం వెంకటరామ హనుమాన్ శర్మ, ఆదిత్య దత్త, పప్పు ప్రణవ్ శర్మ, పప్పు ప్రణవ్ శర్మ, కందాళ దీక్షిత కుమార్ శర్మ, దుర్గి కందాళ దీక్షిత్ కుమార్ శర్మ, దుర్గి ఇంటి పేరు నెకరేకల్, ఇక్కడ దుర్గి శివసాయి హర్షిత్ శర్మ,
తోలేటి కేదారేశ్వర శర్మ. ఉంది ఒక్క నిమిషం. సరే, తోలేటి కేదారేశ్వర శర్మ, పత్రి రోహిత్ శర్మ, వీళ్ళకి కూడా వేసేసింది. ఇంతటితో విద్యార్థుల యొక్క సన్మాన కార్యక్రమం అంతా పూర్తయింది. తర్వాత ఈ కార్యక్రమంలో ఇంత వైభవంగా జరగడానికి మీ అందరి యొక్క సహకారం, చివరిగా మీ అందరికీ కూడా మా కృతజ్ఞతావిష్కరణ చేయటం కోసం సన్నిధానం వాచస్పతి వందన సమర్పణ చేస్తారు.